హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదైతే నా మార్నింగ్ వ్లాగ్ ఈరోజుదన్నమాట. ఈరోజు దొండకాయ చేద్దామని చెప్పేసి దొండకాయ బయట తీసుకొచ్చాను, మీకు అదే చూపించాను. ఒక సైడ్ రైస్, ఇంకొక సైడ్ టీ అయితే అయిపోయింది. ఆల్రెడీ నేను వ్లాగ్ స్టార్ట్ చేయకముందు చట్నీ కోసం అయితే పల్లీలు ఫ్రై చేసేసాను. దాని తర్వాత రైస్ అండ్ టీ అయితే ఒక సైడ్కి అయితే అవుతున్నాయి. సో వెజిటేబుల్ కట్ చేసుకుందాము, ఆలు టీ అవుతుంది కదా ఫ్రెష్గా, ఆస్వాదించవచ్చు అనుకొని టూ సైడ్లు టూ అయితే ఉంది. సో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే సంగతి ఇలా అన్నమాట. సో ఈరోజు బీరకాయ అయితే చేసేద్దామని చెప్పేసి పొట్టు అయితే తీసేస్తున్నాను. నేను ఎవ్రీ టైమ్ చట్నీ చేస్తాను, నాకు చట్నీ చాలా ఇష్టము. ఇలా తినడం కంటే ఇలా నాకు ఎందుకో కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎవ్రీ టైం చట్నీ అంటే కొంచెం బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఈరోజు కర్రీ చేద్దామని చెప్పేసి మొత్తం పీల్ చేసుకుంటున్నాను. అక్కడ సింక్ దగ్గర చేద్దాం అనుకుంటే ఆల్రెడీ అక్కడ డిషెస్ ఉన్నాయి కదా, ఇంకా అవి సర్దలేదు. సో ఇవి ఇప్పుడు మనకి కావాల్సింది ఫస్ట్ స్టవ్ మీద మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, అవి అవుతూ ఉంటుంది, మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. సో అలా అని చెప్పేసి ఒక సైడ్ అయితే ఫస్ట్ అయితే చట్నీకి అని చెప్పేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ మార్నింగే స్నానం దీపం ఇది అంతా కంపల్సరీ కాబట్టి సో మార్నింగ్ అంతా బాతింగ్ అదంతా అయిపోయిన తర్వాత వచ్చి రైస్ అండ్ టీ అయితే పెట్టేశాను. అవి రెండు అయ్యేలోపు ఈ బీరకాయల పొట్టు తీసేసామనుకోండి, 3 పనులు అయిపోతాయి కదా. ఇంకేముంటుంది. సో రైస్ అయ్యాక మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేయవచ్చు. అలా అని బీరకాయ పొట్టు అయితే తీసుకుంటున్నాను. బీరకాయ ఇలా తినడం కంటే చట్నీయే బెస్ట్ అనుకుంటా. నాకు చట్నీ నేను అసలు ఎందుకు నేర్చుకున్నానంటే, వరుణ్ చిన్నగా ఉన్నప్పుడు అన్ని కర్రీస్ పెద్దగా తినేటోడు కాదు. ఓన్లీ ఆలుగడ్డ, క్యారెట్ అంటే పిల్లలు ఫేవరెట్ అని అనుకునేవి మాత్రమే ఎక్కువ తినేవాడు. సో వెజిటేబుల్స్ కూడా ఇవ్వాలి కదా అనే ప్లాన్ తోటి నేను సొరకాయ, బీరకాయ అండ్ దొండకాయలు ఇవైతే చట్నీ చేయడం స్టార్ట్ చేశాను. చట్నీ చేయడం ఏంటంటే వాడికి అప్పుడు ఏవి పీసెస్ ఏది ఏ వెజిటేబుల్ అని అంతగా తెలియదు. సో హ్యాపీగా కొంచెం నెయ్యి వేసేస్తే వాళ్ళు తినేస్తారు. సో నేను అప్పుడు స్టార్ట్ చేశాను, నాకు ఇంకా అదే అలవాటు అయితే ఉంది. నేను ఇప్పటికీ అలానే చేస్తాను. మా వరుణ్ ఏదైనా గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ తోటి చేసిన చట్నీ అయితే గ్రీన్ చట్నీ అంటాడు. సో వాడు కొత్తిమీర అని ఫీల్ అయిపోతాడు. సో పుదీనా చట్నీ అయితే కొంచెం ఘాటు ఉంటుంది, కానీ ఎనీవేస్ చట్నీస్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే వెళ్ళిపోతాయి మనం ఇలా కర్రీ చేసేదానికంటే. మీకు నాకు తెలిసి నా వ్లాగ్స్లలో ఒకసారి ట్రిప్ చెప్పాను, ఐడియా ఉందా? ఇలాంటి బ్యాగ్స్ డస్ట్కి వాడడానికి యూజ్ అవుతాయి అని. సో నేను అలా ఫోల్డ్ చేసుకొని ఒక వెజిటేబుల్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను. సో నాకు ఐడియా మార్నింగ్ అంటే అంతా దేవులాడాల్సిన అవసరం లేకుండా, లేదు పక్కనే డస్ట్బిన్ పెట్టాల్సిన అవసరం లేకుండా అలా ఒక కవర్ తీసేసుకొని ఈ మార్నింగ్ ఏవైతే వెజిటేబుల్ డస్ట్ ఏవైతే ఉంటాయో పీల్ చేసినవన్నీ తీసేసి అలా అయితే పెట్టేస్తాను. అండ్ ఇక్కడ బేషన్లో వెజిటేబుల్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకుంటే నాకు నీట్గా వాష్ అయినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు అక్కడ చేసుకుంటాను, లేదంటే వాటర్ తీసుకొచ్చి ఇలా అయినా చేసుకుంటాను. ఎనీవేస్ అవి క్లీన్ చేస్తే చాలు అన్నట్టుగా. సో ఈరోజు అయితే ఇక 2 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసి కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే 2 సైడ్స్ అయితే కుకింగ్ అవుతుంది కదా. సో ఆ లోపున ఇవి కటింగ్ చేసేసి ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేయచ్చని ఆనియన్ మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళి ఆనియన్ తీసుకొచ్చేసి పీల్ చేసేసి కవర్లో వేసేసుకుంటున్నాను. అండ్ మన ఆనియన్ తోటే కదా కర్రీ స్టార్ట్ చేసేది. మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ ఏ కర్రీ అయినా సరే టమాటో అండ్ ఆనియన్, అండ్ పోపులోకి ఒక 2-3 మిరపకాయలు. సో అలా ఇక్కడ రైస్ అయితే అవ్వడానికి వచ్చేసింది. ఆ లోపు టీ కూడా అయిపోతుంది. సో టీ కొంచెం బాగా మరిగితే టేస్ట్ వస్తుంది అని చెప్పేసి టీ అలా పెట్టేసి నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అండ్ మా వరుణ్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఎందుకంటే దసరా కదా. సో అందుకోసమని చదివిస్తున్నారు. ఇంకా కృత్విక్ అయితే స్లీపింగ్ మోడ్, పడుకొనే ఉన్నాడు. లేదు లేచాడు అనుకుంటే ఆడుకుంటాడు. కొన్ని రోజులు క్రాంకీ, కొన్ని రోజులు నార్మల్ కదా. పిల్లలతోటి అన్ని డేస్ అయితే సేమ్ ఉండవు. సో ఇలా నా డే అయితే ఈరోజు ఇలా అయింది. సో టీ ఫిల్టర్ చేయడానికని మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. సో పీల్ చేసి కట్ చేసుకుంటున్నా కదా, కొంచెం అన్నం అయిపోతే ఇది కూడా చేసేస్తాను. అందుకోసమని అయితే ఇక్కడ టీ అయితే ఫిల్టర్ చేస్తున్నారు తను. కొంచెం ఇటు వచ్చారో లేదో ఇక మా వరుణ్ కూడా వచ్చేసాడు బుక్ పట్టుకొని. వాడు కూడా ఈరోజు మా వరుణ్కి ఈవీఎస్ అండ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. సో అవి రెండు అయితే చదివిస్తున్నాను. నేను కొంచెం చదివాడు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఫ్రీ అవుతాడు కదా. సో మా వరుణ్ అయితే టెస్ట్ రాసుకొచ్చేసి టెస్ట్ రాసినవి ఏమిటి అని అయితే చూపిస్తున్నారు. మా హస్బెండ్కి ఇచ్చారు, మా హస్బెండ్ ఆల్రెడీ చూశానని చెప్పేసి ఇక వరుణ్ నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి, అమ్మ నేను ఈ టెస్ట్ రాశాను, ఈవీఎస్లో ఇది అండ్ ఇంగ్లీష్లో ఇది అని చెప్పేసి
అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే మా వరుణ్కి ఈసారి కుల్ఫీ ఫ్రమ్ ఫ్రీ అని ఒక కుల్ఫీ స్టోరీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏమో అక్కు అని, ఆ అక్కు అండ్ ఆ కుల్ఫీ స్టోరీ మేమైతే చదివి అలసిపోయాము. మా వరుణ్ ఎంత చదివాడో తెలియదు, కానీ నేను మా హస్బెండ్ అయితే చదివి అలసిపోయామని చెప్పొచ్చు. అదే టెస్ట్ రాశాడు, నాకు వచ్చి చూపిస్తున్నాడు. ఇదంతా కామన్ మా మార్నింగ్ రొటీన్స్లలో ఇవన్నీ డైలీ ఉండేవి. నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకోసమే షేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు అనుకున్న 50 సబ్స్క్రైబర్స్ 100 సబ్స్క్రైబర్స్ ఎలా అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. నేను 50 నుంచి 100కి, 100 నుంచి 150, నా ఐఎమ్ రీచింగ్ టు 200. చాలా సంతోషంగా ఉంది. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ నేను చేయగలనా అనే థాట్తో అయితే స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ ఈరోజు నా మనసుకి హ్యాపీ అనిపించేలా అయితే నా ఛానల్ ఉంది. నాకు అదే చాలు, మీ అందరి లవ్ నాకు దొరకడం. సో ఇదంతా నా మార్నింగ్ రొటీన్ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసమనే షేర్ చేసుకున్నాం. మనం టీ చేసి ఫిల్టర్ చేసుకుంటే నీట్గా పెట్టేసుకున్నాం. మా హస్బెండ్ అక్కడ ఫిల్టర్ చేసి అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. ఎనీవేస్ హెల్ప్ చేసింది చాలు అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. అండ్ చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని స్టవ్ ఒకసారి క్లీన్ స్టవ్ కొంచెం ఆయిల్గా ఉంది. సో ఎలాగో క్లీన్ చేసేసాం కదా, కొంచెం మంచిగా క్లీన్ చేస్తే అయిపోతుందని ఫైనల్గా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా దోశ ఒక్కటే పెండింగ్. వాళ్ళిద్దరు స్నానానికి వెళ్ళారు. సో వాళ్ళు వచ్చేలోపు ఈ దోశ అయితే అయిపోయింది. మా కృత్విక్ కూడా లేచాడు, మా కృత్విక్ కూడా తింటున్నాడు.